హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సిద్ధు. నేను ఈరోజు ఎకో ఫ్రెండ్లీ వర్క్షాప్లో సెకండ్ డేలో ఉన్నాను. ఈరోజు మేము నేర్చుకునేది మట్టి ఇటుకలు తయారు చేసుకుని వాటితో గోడ నిర్మాణానికి సంబంధించి డెమాన్స్ట్రేషన్ ఒకటి ఉంది. ముందుగా మట్టిని ఎలా తొక్కుని వాటితో ఇటుకలను ఎలా రెడీ చేసుకోవాలి, బేస్మెంట్ ఎలా రెడీ చేసుకోవాలి అనేది తెలుసుకోబోతున్నాము. ఇటుకలు తయారు చేసే విధానం అయితే తెలుసుకున్నాము. ఇప్పుడైతే ఎకో ఫ్రెండ్లీ హౌస్కి సంబంధించి ప్లాస్టింగ్, బేస్మెంట్ అండ్ ప్లాస్టింగ్లో రకాలు తెలుసుకోబోతున్నాము. ఇదేనండి ఆ డెమో స్ట్రక్చర్. దీని గురించి పూర్తిగా ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే ఇక్కడ ఈ స్ట్రక్చర్ మీరు చూస్తున్నారు, చాలా చిన్న డెమోన్స్ట్రేషన్ స్ట్రక్చర్. ఇది ఎడో బ్రిక్స్, మట్టితో మనం ఇటుకలు చేయడం చూసాం కదా. సో ఈ మట్టి ఇటుకలతోని మట్టి రాసేసి అతికించుకుంటే పోతే అయిపోతుంది. ఇది సున్నము రాళ్ళతో ప్లింత్ కట్టుకొని దీని మీద గాడు కట్టాము. ఇలా లోపలికి చూపిస్తాం. ఇది కొంచెం సెమీ ఓపెన్ స్పేస్ లా ఉంటుంది. దీని మీద రూఫ్ వచ్చేస్తుంది. లోపల అనేది ఒక రూమ్ తయారు చేస్తాం. మీ డోర్ ఆపోజిట్ లో కిటికీ చూస్తున్నారు కదా. మీరు ఇక్కడ చూడొచ్చు ఎలాగా ఇటుకల మీద అప్లై చేస్తున్నారో చూడొచ్చు. మీరు కంటిన్యూ చేయండి. ఓకే, ప్లింత్ వరకు ఎంతవరకు నేర్పిస్తాం. అయితే ఇది లోపల రూము. ఇందులో ఇక్కడ కిటికీ వచ్చింది. ఇటువైపు మేము మట్టితో నాకు బెడ్ తయారు చేస్తాము. ఇటువైపు చిన్న స్టడీ టేబుల్, చిన్న రూమ్. ఏమండి నాయుడు గారు చెప్తారు, వినండి ఒకసారి. గడ్డి మట్టి పులిపెట్టి కుమ్మేసి బెడ చేసి అది ఓకేనా. వరిగడ్డి మట్టి కొంచెం నానేయాలి. అంటే ఒక రాత్రి అంతా నానేసేసి కాలుతో తొక్కేసి తెల్లారి అంతే ఇటుకలో ఫ్రేమ్లోని ఇది చేసేసి బ్రిక్ తయారవుతుంది. ఇప్పుడు ఈ మట్టి ఏదైతే వాడామో అదే మట్టి ఇది కూడా ఉండాలి. ఇందులో గడ్డ వేయకూడదు. మళ్ళీ ఈ మిక్సర్ వేసేసి దీనికి అతికించడం గమ్ములాగా. ఈ స్ట్రక్చర్ ఏమో ఒక వర్క్ షాప్ లో చేయడం జరిగింది. సో ఫౌండేషన్ రఫ్ గా మేము 3 days లో చేసాము. మొత్తం ఎక్కడి నుంచి అంత ఫౌండేషన్ ప్లింత్ వరకు. తర్వాత దీని మీద బ్రిక్స్ ముందు నుంచి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. సో వెంటనే రోజు నాకు తెలిసి 6 రోజులు 5 రోజులు కూడా పని దీని మీద చేయలేదు వర్కర్స్. 6 days లో మొత్తం బ్రిక్ వర్క్ కంప్లీట్ అయిపోతుంది. దాని మీద రూఫింగ్ కి ఇంకో 10 days పడుతుంది. చేసేటప్పుడు దీనికి రాళ్ళు నింపేసుకోవాలి. హైట్ రాళ్ళు నింపేసుకొని దీని మీద నుంచి మట్టి ఫ్లోరింగ్ అన్నీ చేసుకోవచ్చు. అయితే ఆ రాళ్ళన్నీ నింపేస్తాము. ఫ్లోరింగ్లో చాలా టైప్స్ ఉంటాయండి. లైమ్ ఫ్లోరింగ్, మడ్ ఫ్లోరింగ్. లైమ్ ఫ్లోరింగ్ అంటే కొంచెం వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. మడ్ ఫ్లోరింగ్కి వాటర్ రెసిస్టెన్స్ ఉండదు. సో ఇది బాల్కనీ కాబట్టి ఇక్కడ ఓపెన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వర్షం చిన్న వాటర్ రావచ్చు కాబట్టి లైమ్ ఫ్లోరింగ్ వేసేస్తాం. ఇక్కడ లోపలేమో మడ్ ఫ్లోరింగ్ ఇచ్చేస్తాం. సో దీనికి స్టోన్ బేస్ ఇచ్చుకొని దాని మీద కావ్ ఇచ్చుకొని దాని మీద లైమ్ ఫ్లోరింగ్, దాంట్లో అర్దెన్ ఫ్లోరింగ్ వచ్చేస్తాం. మడ్ మోటార్ రాసేసి, లైమ్ మోటార్ కాదు, సిమెంట్ మోటార్ కాదు, ఓన్లీ ఇట్స్ మడ్ మోటార్. అది రాసేసి బ్రిక్స్ మీరు చూస్తున్నారు కదా, 25 kgs వెయిట్ ఒక్కొక్క బ్రిక్. సింగిల్ బ్రిక్ తో వాల్ థిక్నెస్ వచ్చేస్తుంది. సో అది చూసారా మీరు అలా లే చేస్తున్నారా, అలా లే చేసేస్తున్నారు బ్రిక్స్. ఫస్ట్ బయట ప్లాస్టర్ చేసేసుకుంటే బెటర్. బయట ప్లాస్టర్ చేసుకున్న తర్వాత లోపలిది చేసుకుంటే బెస్ట్. ఎందుకంటే బయట వెంటనే లోపల ఎలక్ట్రికల్ పనులు పెండింగ్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ బయట చేసుకొని లోపల ఎలక్ట్రికల్ పనులు ప్లాస్టరింగ్ చేసుకుంటే ఇంకా ఇల్లు ఫినిష్ అయిపోయినట్టు. ఫస్ట్ ఫౌండేషన్ వేసిన తర్వాత ప్లింత్ రేస్ చేసిన తర్వాత గోడలు లేపేస్తాం. గోడలు లేపేసి రూఫ్ వేసే ముందు ఫ్లోరింగ్కి లెవెలింగ్ అన్నీ చేసేసుకోవాలి. చేసుకొని ఫ్లోరింగ్కి బేస్ కోట్ అనేది ఇచ్చేస్తాము. ఇచ్చేసి అప్పుడు రూఫ్ వేసేసి అప్పుడు లోపల ఫినిషింగ్ అన్నీ ఇచ్చుకుంటాము. సో చాలా సింపుల్గా. తర్వాత ఫినిషింగ్ ఇచ్చే ముందు అంటే ప్లాస్టర్ ఇచ్చే ముందు ఎలక్ట్రికల్ పనులు ఏమైనా ఉన్నా, ప్లంబింగ్ పనులు ఏమైనా ఉన్నా అప్పుడే చేసుకొని అప్పుడు ప్లాస్టర్ ఇచ్చుకున్నా అయిపోతుంది. పైదానికి చక్ర ఫ్లోరింగ్ ఉంటుంది, కింద చక్ర రూఫింగ్ ఉంటుంది సేమ్. అది